ఎస్సీ రిజర్వేషన్లను నిరసిస్తూ భారత్ బంద్ కొనసాగుతోంది. ఎస్సీ రిజర్వేషన్లపై ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును నిరసిస్తూ భారత్ బంద్కు పలు సంఘాలు పిలుపునిచ్చాయి. ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. ఎస్సీ రిజర్వేషన్లపై ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును నిరసిస్తూ భారత్ బంద్కు పిలుపు ఇచ్చాయి ఈ సంఘాలు. అలానే ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ మేరకు దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ సంపూర్ణంగా బంద్ పాటించాలని రిజర్వేషన్ బచావో సంఘర్ష సమితి పిలుపునిచ్చింది. రిజర్వేషన్ బచావో సంఘర్షణ సమితి ఇచ్చిన పిలుపునకు పలు సామాజిక రాజకీయ సంఘాలు అనుకూలంగా స్పందిస్తున్నాయి. ఇవాళ ఉదయం నుంచే బంద్కు పాటిస్తున్నాయి. ఇటు దళిత ఆదివాసీ సంఘాలు కూడా రిజర్వేషన్ బచావో సంఘర్షణ సమితికి మద్దతు తెలిపాయి. అట్టడుగు వర్గాలకు బలమైన రిజర్వేషన్ ప్రాతినిధ్యం కోరుతూ దళిత ఆదివాసీ సంస్థలు కూడా భారత్ బంద్కు పిలుపునిచ్చాయి. నేషనల్ కాన్ఫెడరేషన్ ఆఫ్ దళిత్ అండ్ ఆదివాసీ ఆర్గనైజేషన్ తమ డిమాండ్ల లిస్టును విడుదల చేసింది. ప్రభుత్వ సర్వీసుల్లో ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఉద్యోగులకు ఖచ్చితమైన ప్రాతినిధ్యం ఉండేలా కుల ఆధారిత డేటాను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ శాఖలతో పాటు ప్రభుత్వ రంగ సంస్థల్లోని అన్ని బ్యాక్లాగ్ ఖాళీలను భర్తీ చేయాలని కోరుతోంది. భారత్ బంద్కు కాంగ్రెస్, జార్ఖండ్ ముక్తి మోర్చా, రాష్ట్రీయ జనతాదళ్, వామపక్షాలతో సహా పలు రాజకీయ పార్టీలు మద్దతు ఇచ్చాయి. ఇటు దేశవ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు పోలీసులు. సున్నితమైన అంశం కావడంతో దీనిపై ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు ఈ బంద్పై ఇప్పటికే అలర్ట్ అయ్యాయి. దేశవ్యాప్తంగా భారత్ బంద్ కొనసాగుతోంది. భారత్ బంద్ ప్రభావం తెలుగు రాష్ట్రాల మీద కూడా కనిపిస్తోంది. ప్రస్తుతం ఆ విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందు జాగ్రత్త చర్యలో భాగంగా భారీ ఎత్తున ఎక్కడికక్కడ పోలీసులను మోహరించారు. పోలీసు బలగాలు తమ నిఘా నీడలో అయితే ఆందోళన కొనసాగుతున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. దేశవ్యాప్తంగా భారత్ బంద్ అయితే కొనసాగుతోంది. పలు రాష్ట్రాల్లో నిరసనలు, ప్రదర్శనలు చేపడుతూ ఉన్నారు. ప్రస్తుతం విజువల్స్ చూస్తున్న పాట్నాలో, జోధ్పూర్లో, జైపూర్, అలాగే అజ్మీర్లో కూడా భారత్ బంద్ ఏ రకంగా సాగుతోంది అనేది మనకు ఆ విజువల్స్ చూస్తే అర్థమవుతోంది. అనేక ప్రాంతాల్లో షాపులను బంద్ చేసిన సిచ్యువేషన్స్ మనం చూస్తూ ఉన్నాం. జైపూర్లో చాలా చోట్ల షాపులను మూసివేసిన సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. మరోవైపు పాట్నాలో ఈ తీర్పును వ్యతిరేకిస్తూ కూడా కొంత నిరసనలు తెలియజేస్తూ ఉన్నారు. దానికి సంబంధించిన విజువల్స్ అయితే మనం చూస్తూ ఉన్నాం.